డీలిమిటేషన్ భారతదేశంలోనే హాట్ టాపిక్ గా ఉంది. అయితే ఇప్పుడు దీని మించిన హాట్ టాపిక్ గా ఏం మారిందంటే వైఎస్ జగన్ దీని మీద స్పందించిన తీరు ఇంకా హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే డీలిమిటేషన్ చేస్తామని బీజేపీ విజృంభించి కూర్చుంది. ఇంకోవైపు ఏదైతే డిఎంకే లేకపోతే కాంగ్రెస్ వీళ్ళెవరైతే పార్టీస్ ఉన్నారో వీళ్ళందరూ దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ అనేది ఒక గట్టి దెబ్బలా తగులుతుంది. అది మాకొద్దు. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలని కుదించడమో పెంచడమో ఉంటది. దాన్ని చెయ్యకండి, అలా చెయ్యకుండా డీలిమిటేషన్ చేసుకోండి అనేది వీళ్ళ వాదన. దక్షిణాది రాష్ట్రాల మిగతా నాయకులు ఎవరైతే డీలిమిటేషన్ కి ఆపోజిట్ గా ఉన్నారో వాళ్ళ వాదన. అయితే ఇలా రెండు వర్గాలు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో ఒకే ఒక్కరు లేఖ రాసి ఇట్లా ఫైర్ అయ్యారు. ఎవరు అంటే వైఎస్ జగన్. ఆయన బీజేపీకి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఎన్డీఏ కూటమిలో లేరు. ఆయన డీలిమిటేషన్ కి కూడా వ్యతిరేకమే. కానీ వ్యతిరేకంగా ఉన్న గ్రూప్ లో వెళ్ళి చేరాలి కదా, అలా కూడా చేరలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంటే ఒకప్పుడు వైఎస్ జగన్ కి మంచి క్లోజ్ ఫ్రెండ్. అలాంటి ఆయన కూడా జగన్ కి ఒక ఇన్విటేషన్ పంపిస్తే అదంతా ఓకే అన్నట్లు అప్పుడు వాళ్ళతో డెలిగేట్స్ తో అంతా మంచిగా మాట్లాడి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వాళ్ళని పంపించిన ఆయన ఈ రోజు మాత్రం డీలిమిటేషన్ కి ఫెయిర్ డీలిమిటేషన్ అని జరుగుతున్న ఒక ప్రోగ్రామ్ కి అయితే వెళ్ళలేదు. ఇది వెళ్ళలేదు ఏంటి, జగన్ ఎందుకు ఇలా చేశారు? జగన్ కి డీలిమిటేషన్ మీద ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? బీజేపీని సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే జగన్ కేసులకి భయపడ్డా? లేకపోతే జగన్ కి ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక రచ్చ అయితే నడుస్తున్న టైంలో జగన్ ఒక లెటర్ ని అటు మోదీకి ఇటు స్టాలిన్ కి పంపడం అయితే జరిగింది. అదేంటంటే డీలిమిటేషన్ వల్ల మన పార్లమెంట్ లో ఎప్పుడన్నా ఒక విధాన నిర్ణయాలు తీసుకునే టైంలో దక్షిణ భారతదేశానికి అంటే దక్షిణ రాష్ట్రాలకి ఒక పట్టు లేకుండా పోతుంది. అలా చేయకండి. అలా చేస్తే భారతదేశంలో ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రాలు ఉనికి లేకుండా పోతాయి అనేది చెప్తూ ఈ విషయాన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ చెయ్యండి అని ఆయన ఒక లేఖ రాసి పంపించారనమాట. ఇదంతా బాగానే ఉందిగా. కానీ ఇదే దాన్ని స్టాలిన్ కి పంపించారు, మోడీకి పంపించారు. ఎందుకంటే నేను వ్యతిరేకం అని చెప్పడానికి మోడీకి పంపిస్తే, నేను మీతోనే ఉన్నాను, నేను కూడా డీలిమిటేషన్ కి వ్యతిరేకమే అని చెప్పడానికి ఇది స్టాలిన్ కి కూడా పంపించారు. క్లియర్. జగన్ సైడ్ ఎప్పుడు ఎలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారో అలా ట్రాన్స్పరెంట్ గానే ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏంటంటే జనసేన టీడీపీ వర్గాలు అసలు అంటే కూటమి నాయకులు అసలు తట్టుకోలేకపోతున్నారంట. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలి కదా నువ్వు. డిఎంకే వాళ్ళ మీటింగ్కి వెళ్తే నీకు మోదీకి నీ మీద కోపం వస్తుంది, అప్పుడు నీ కేసులన్నీ మళ్ళీ తిరగదోడతారు, అప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు, లేకపోతే నీ పరువు పోతుంది, నువ్వు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు అని కూటమి నాయకులు అంటే, ఈ జనసేన వాళ్ళేమో యాక్చువల్లీ మాకు ఇన్విటేషన్ వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆయన విధి విధానాలు దిశానిర్దేశాలు చేయడం వల్ల మేము దీనికి అటెండ్ అవ్వట్లేదు అని వీళ్ళు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళైతే నువ్వు అసలు ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళి నువ్వు అంతటా నువ్వు కేసుల్లో ఇరుక్కో. జగనేమంతన్న పిచ్చోడా? జగన్ కి తెలీదా నేను ఇట్లా మోడీకి ఆపోజిట్ గా వెళ్తున్నానో, లేకపోతే మోడీకి ఎందుకు నేను దీనికి చెప్పాలి, ముందు ఇలా కదా పోరాడాలి, ముందు మాకు ఇష్టం లేదు అనేది తెలపాలి, దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు పోరాడు. ఈ వేలో జగన్ బిహేవియర్ ఉందంట. దీనికి కూటమి నాయకులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. 22వ తారీఖు వరకు వాళ్ళు వెయిట్ చేసినందుకు వాళ్ళకి ఈ రోజు అయితే పాపం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జగన్ అటు ఆ పార్టీ మీటింగ్కి వెళ్ళలేదు, బీజేపీ సీరియస్ గా తీసుకునే పనులు ఏమీ చేయలేదు. సో కూటమి ప్రభుత్వం జగన్ వెళ్ళకపోవడానికి జగన్ అభిమానులు లేకపోతే జగన్ డీలిమిటేషన్ మీద ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడు అని వెయిట్ చేసిన వాళ్ళందరికంటే ఈ కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అయితే చాలా ఫీల్ అయ్యారంట అండ్ డిసప్పాయింట్ అయ్యారంట.